వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి పల్లీలతో మిక్చర్ చేస్తున్నాను. అవి ఫస్ట్ కావాల్సినవన్నీ ఉంచుకున్నానండి. ఇవి కొంచెం ఉప్పేసి మనం కుక్కర్లో ఉడకపెడదాము. చూసారా, కొంచెం వాటర్ పోసి కొంచెం ఉప్పేసేసి ఉడకపెట్టినాక తర్వాత ప్రాసెస్ ఏంటంటే మీకు వీడియోలో చెప్తాను. ఇదిగోండి, వాటర్ కూడా పోసేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ మసాలాలో వేసుకోలేము కదా, మళ్ళీ అటు ఇటు అవుతుంది కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నా. చాలండి. ఈ కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మసాలాకి ఒక ఉల్లిపాయను నిమ్మకాయ కట్ చేసుకుందాము. సన్నగా తరుపుకోవాలి ఉల్లిపాయ మాత్రం. చాలా సన్నగా తరుపుకోవాలి. చూడండి నేను ఎట్లా కట్ చేస్తున్నాను చూడండి మీరు. ఈవినింగ్ స్నాక్ కింద సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా చిన్నగా చూసారా, నేను చూపిస్తాను ఒకసారి. చూసారా, ఇవ్వండి ఇట్లా. అట్లాగే కొత్తిమీర కూడా సన్నగా తరుపుకుందాము. చాలా చిన్న స్లైసెస్ కింద చేసుకుందాము, అప్పుడు మసాలాకు బాగా పడుతుంది. ఓకేనా, మీరు కూడా ఈవినింగ్ స్నాక్ కింద. చాలా క్యాలరీస్ కూడా ఉంటాయి దీనిలో. నిమ్మకాయ కూడా చాలా మంచిది, ఆనియన్ కూడా మంచిది, కొత్తిమీర కూడా మంచిది. మీకు ఆ పల్లీలు కూడా ఉడకపెట్టినవి కూడా చాలా మంచిది. ఉడకపెట్టినవి కాబట్టి ఇంకా క్యాలరీస్ను, ఐరన్, ప్రోటీన్ అన్నీ ఉంటాయి. మీరు కూడా ఇది ఈవినింగ్ స్నాక్ కింద చక్కగా చేసుకోవచ్చు. ఇది కొన్ని సన్నగా అవి కూడా తరిగేసుకున్నాను. తర్వాత నిమ్మకాయ కూడా మనం కట్ చేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు మనం మిక్చర్ కలిపేసుకుందాము. ఓకేనా, బౌల్ తీసేసుకున్నా. ఇగో ఉడకబెట్టి ఫస్ట్ వేసేసుకుందాము. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాము. ఇవ్వండి, తర్వాత కొత్తిమీర అవి కూడా వేసేసుకున్నాము. ఒకసారి కలుపుకుందాము ఇట్లా అన్నీ. చూసారా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసే ఉడకపెట్టాను, అందుకు ఉప్పు లైట్గా వేసుకుందాము. ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం. కొంచెం కారం కూడా వేసుకుందాం, ఎందుకంటే పచ్చిమిరకాయ వేయట్లా, తినరు వీళ్ళు. పచ్చిమిరకాయలు వేస్ట్ చేస్తారని వేయట్లేదు, కానీ వేస్తే ఇంకా బాగుంటుంది. కారం కూడా వేసేసుకుందాము. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాము. ఇవన్నీ మంచి ప్రోటీనేనండి, చక్కగా ఈజీగా కూడా చేసుకోవచ్చు. పిల్లలు బాగా తింటారు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ ద్వారా చెప్పండి. బాగా మిక్స్ చేయండి, కొంచెం ఉప్పు కారం వాటికి పట్టేటట్టు. ఇప్పుడు కొంచెం హాఫ్ చెక్క నిమ్మకాయ రసం పిండుకుందాము. నిమ్మకాయ కూడా చాలా మంచిదండి ఒంటికి కానీ ఆరోగ్యానికి. పొద్దున్నే లేచి నీళ్ళల్లో కొంచెం ఒక చుక్క నిమ్మకాయ రసమును కొంచెం హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి షుగర్ వేసుకొని తాగినా చాలా మంచిదండి. ఇప్పుడు మనం నిమ్మకాయను కూడా ఒకసారి పిండేద్దాం. ఇదిగోండి, హాఫ్ చెక్క ఇందులో పెట్టి పిండేద్దాము. సరిపోద్ది, హాఫ్ బాత్ సరిపోద్ది. దీన్ని కూడా బాగా కలిపేసుకుందాము. మంచి ప్రోటీన్ క్యాలరీస్ ఉన్నది,
ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది. మీ పిల్లలు కూడా మీరు ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా మంచిది. బయట ఫుడ్ కంటే ఇదే బెటర్ కదా, మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా నీట్గా చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ చక్కగా అన్నీ ఇంకా వేసుకోవచ్చు, అవి ఇంకా బాగుంటాయి. ఇంకా మనం మన పిల్లలకి సర్వ్ చేసేసుకుందాము చక్కగా.